క్రీస్తు యేసు ఘనమైన నామములో వీక్షకులందరికీ శుభములు. 40 దినాల ఉపవాస ప్రార్థన ధ్యానాలలో ఈ 40వ దినానికి చేరుకున్నాం. నిన్నటి దినాన 39వ దినం. ఏంటి బ్రదర్ 39వ దినం రాలేదే అనుకుని ఉండొచ్చు. గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు ధ్యానాలు అందరూ కూడా వినే ఉంటారు. అందుకే నేను ప్రత్యేకంగా నిన్న మాట్లాడలేదు, సంఘంలో మాట్లాడటం జరిగింది. ఈ చివరి రోజు, ఈ రోజున శనివారం. దీనికి ఒక పేరు ఉంది. దీనిని సైలెంట్ సాటర్డే అంటారు. సైలెంట్ సాటర్డే. ఈ మాటను అనేక మంది విశ్వాసులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సైలెంట్ అంటే నిశ్శబ్ద శనివారం అని, అంటే ఈరోజు ఏమి జరగలేదని అనుకుంటా ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు సజీవుడు. ఆయన నిత్యుడగు తండ్రి. ఖచ్చితంగా నిత్యుడైనటువంటి దేవుడు నిత్యము కార్యాలు చేస్తూనే ఉంటాడు. ఈరోజు మనం ఊపిరి తీసుకుని వదులుతున్నామంటే, ప్రతి సెకండ్ కూడా ఊపిరి తీసుకుని వదులుతున్నామంటే ప్రభు ఒక నూతన క్రియ ప్రతి సెకండ్ చేయబట్టే మనం బ్రతుకుతున్నాం. గుర్తుపెట్టుకోవాలి. ప్రభు ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండలేడు. చాలామంది చెప్తుంటారు, ప్రభు నిశ్శబ్దంగా ఉన్నాడు, సమాధిలోనే ఉన్నాడు. నేను ఆలోచిస్తూ వచ్చినప్పుడు, వాస్తవానికి ఎవరైనా ప్రభు నన్ను నిద్రించిన వారి గురించి బైబిల్ గ్రంథంలో చూస్తే, బైబిల్ ఏం సెలవిస్తుందంటే, దేహము మంటి నుంచి వచ్చిన దేహం మంటిలోనికి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి చేరుతుంది అన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు దేహము మంటిలోనికి వెళ్ళిపోయింది కదా, మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఖాళీగా ఉంటుందా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో దరిద్రుడు ధనవంతుడైన లాజరు ఉదంతాన్ని మనం చూసినట్లయితే, లాజరు ఎక్కడికి వెళ్ళాడు? పరదైసులో ఉన్నటువంటి అబ్రహాం రొమ్మును ఆనుకున్నట్లు మనం చూస్తున్నాం. ఆ విధంగా మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితంగా పరదైసులో ఉన్నటువంటి మన పితరులు, విశ్వాసులు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇంకా ప్రవక్తలు, అనేక మందిని ఖచ్చితంగా కలిసి ఉంటాడని నేను అనుకుంటున్నాను ఆత్మరూపిగా. మరి ఎంతో కాలముగా వారి దేవుని గురించి వెంటనే చూడటం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి కనపరుచుకుని ఉంటారు. ఖాళీగా లేడు, ఆయన నిశ్శబ్దంగా అయితే లేడు. అంత మాత్రమే కాదు, ఆ దినము శనివారం అనే దినము సబ్బాతు దినం. వారికి యూదులకు సబ్బాతు దినం అందరికీ తెలిసిన విషయమే. ఈ సబ్బాతు, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన తర్వాత సబ్బాతు నిస్తేజమైనటువంటి సబ్బాతు. కారణము, వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి యేసుక్రీస్తు సిలువకు ఎక్కారే, మరణించారే. అయ్యో, ఈయనను యూదుల రాజు అనుకున్నాం, ఈయనను మట్టలు బట్టి ఊరేగించాము. గాడిద పిల్లని ఎక్కి వచ్చినప్పుడు పై వస్త్రాలు తీసి పరిచి ఆయనను ఆహ్వానించాము. ఈయన రాజుగా చేయాలనుకున్నాం కదా, కానీ ఇదేంటి? ఈయన సిలువకి ఎక్కాడు, మరణించాడు, ఇంకా లెగవడు కదా, మరణించాడు, ఇంక లేచే అవకాశం లేదు, మృతుల లోకానికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు మృతుల లోకానికి వెళ్ళిపోయిన తర్వాత వారి ఆశలు అడియాశలు అయిపోయి ఉంటాయి. ఇంకేముంది? ఆశ లేదు మనకు. ఈయన మీద ఆశ పెట్టుకున్న ఒకే ఒక ఆశ. ఇంకా ఆయన్ని కూడా కోల్పోయాం, యేసుక్రీస్తు ప్రభుని. ఆయన మృతుల లోకానికి వెళ్ళిపోయాడు, ఇంక లేచే అవకాశం లేదు అని అనుకుని ఉండవచ్చు. అయ్యో, ఎంతోమందిని స్వస్థపరిచినటువంటి ఆ చేయి స్పర్శ లేకుండా సమాధిలో పడి ఉంది అనుకుని ఉండొచ్చు. The hand which healed thousands, it was motionless at the time. అంత మాత్రమే కాదు, ఆ స్వరము, చనిపోయినటువంటి కుళ్ళిపోయిన శవాన్ని లేపినటువంటి ఆ స్వరము మోగబోయిందే అనుకునవచ్చు. అనేక రకాలుగా వారు విచారించి ఉండవచ్చు. ఇంకా ఆయన లేవలేడు, మౌనం అయిపోయాడు, నిశ్శబ్ద శనివారం ఆచరిస్తూ ఉన్నాం అని అనుకుంటూ ఉండొచ్చు. ఈ రోజున ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి నీవు కూడా, నా ఆశలు ఆశలు అయిపోయాయి, ప్రభు వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దాన నెరవేర్పు నా జీవితంలో పొందుకోలేని స్థితిలో ఉన్నాను అని నువ్వు అనుకుని ఉండవచ్చు. అనుకుంటూ ఉంటున్నావేమో నాకు తెలియదు, కానీ నీ విశ్వాసం ఏ స్థితిలో ఉందో నాకు తెలియదు. గుర్తుపెట్టుకో, ప్రభు మౌనంగా ఉన్నారు, ప్రభు నిశ్శబ్దంగా ఉన్నారంటే కార్యాలు జరగట్లేదనేది కాదు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. అది
విశ్వాస పరీక్ష కాలము. ఆ కొద్ది సమయం, ఆ క్లుప్త కాలము నీ విశ్వాసాన్ని ప్రభు పరీక్షిస్తున్నాడనే సంగతిని మర్చిపోవద్దు. ఆ సమయంలోనే మనం మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఉదాహరణ చెప్తాను. నేను బైబిల్ గ్రంథంలో చూస్తే ఆదికాండం 16వ అధ్యాయంలో చూసినట్లయితే 2వ వచనము 2-3 వచనాలలో అక్కడ గొప్ప వాగ్దానం, 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో గొప్ప వాగ్దానం ఇచ్చాడు ప్రభు అబ్రాహాము శారాకు. నేను మిమ్మల్ని గొప్ప చేస్తాను, జనములకు తండ్రిగా చేస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను, ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె నేను సంతానాన్ని కలగజేస్తాను, నీ ద్వారా నన్ను విశ్వసించే ప్రజలు నీ ద్వారా ఆశీర్వదించబడతారన్నారు. గొప్ప వాగ్దానం కదా. సంతానం ఇస్తానన్నాడు ప్రభు. నీ తండ్రి ఇంటిని విడిచి రమ్మన్నప్పుడు అబ్రాహాము శారా బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన తర్వాత వారు నమ్మారు కాబట్టి బయటకు వచ్చారు. సంతోషం. ప్రభువుని చూడలేదు, అన్యులు అయినా కూడా నమ్మారు, బయటకు వచ్చారు సంతోషంగా. కానీ కొద్ది కాలానికే వారు బయటకు వచ్చే సమయానికి 75 ఏళ్ళు అబ్రహాంకి, శారాకు 65 ఏళ్ళు. కొద్ది కాలానికే 16వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే శారమ్మ ఒక మాట అన్నది అబ్రహాముతో, అయ్యా, దేవుడైన యెహోవా నేను పిల్లలను కనకుండా చేసేను అని అంటూ ఉంది. అదేంటి? ప్రభు వాగ్దానం చేశారు కదా, ఆయన అబద్ధికుడు కాదే. చాలాసార్లు మనము వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని మాటలతో మాట్లాడుతుంటాం, కానీ మనం నమ్మలేని స్థితిలో ఉన్నాం. ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు, కొంత నిశ్శబ్ద కాలం వచ్చినప్పుడు, వాగ్దాన ఫలము ఆలస్యమైనప్పుడు వెంటనే మనం లోకం వైపు తిరుగుతాం. వెంటనే మన స్వంత ఆలోచన చొప్పున నడుచుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాం. జాగ్రత్త ప్రియులారా. అక్కడ ఆమె స్వంత ప్రయత్నం చేసింది, స్వంత ఆలోచన చేసింది. అయ్యా, నా భర్త అబ్రామా, ఇదిగో నా దాసి ఉంది, హాగర్ను చేసుకో, వెళ్ళి పిల్లలను గను, ఆమె నా కొరకు పిల్లలను కంటుంది, ఇంకా నా స్త్రీ ధర్మం ఉడికిపోయిన దానను ఇంకా సంతానం కలగదు అని వాపోయినప్పుడు అబ్రామైన విశ్వాసులకు తండ్రి విశ్వసించి బయటకు వచ్చాడు. అబ్రాహాం ఏమనుకున్నాడు? అబ్బా, ఫ్రీ ఆఫర్ ఇస్తుంది నా భార్యే, 1+1 ఆఫర్ అనుకున్నాడేమో. మరి దాసి అంటే యవనస్తురాలై ఉంటుంది, హ్యాపీగా భార్య చెప్పింది కదా అని దేవుని మాటను పెడచోని పెట్టి భార్యను చేసుకుని హాగర్ని భార్యను చేసుకుని కుమారునిగా అన్నాడు. కానీ ప్రభు అన్నాడు, ఇది కాదు వాగ్దత్త పుత్రుడు, వీడు కాదు. నేను వాగ్దానం చేసింది అబ్రాహాము శారాకు సంతానం ఇస్తానన్నాను. మీకు తెలుసు, తర్వాత అబ్రాహాము శారా దేవుని వాగ్దానాన్ని వారి పెడచెవుని పెట్టి వారి స్వంత ఆలోచన చెప్పిన చేసినప్పుడు ఈ రోజుకి కూడా ఎంత ఇబ్బంది పడుతున్నామో మనకు తెలుసు. అయితే గుర్తుపెట్టుకో, వాగ్దానం చేసిన నుండి వాగ్దాన ఫలం అనుభవించే కాలము, ఆ మధ్య కాలము, దాన్ని సైలెంట్ పీరియడ్ అంటారు, నిశ్శబ్ద సమయం. ఆ నిశ్శబ్ద సమయంలో నువ్వు ప్రభువుని విశ్వసించాలి, అంతే, ఇంకేమీ లేదు. నువ్వు చేయాల్సింది అదొకటే. ఇంకొకటి చేయాలి. మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభువుని స్తుతించాలి. లూకాసు సువార్త 19వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే, నీవు నన్ను స్తుతించకపోతే రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అన్నాడు ప్రభు. రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు. కాబట్టి ప్రభు మనకు జీవం ఇచ్చాడు, మనం స్తుతించాలి. ఎప్పుడు? ప్రతికూల పరిస్థితుల్లో స్తుతించాలి. యోసేపు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోసేపు అన్ని ప్రతికూల పరిస్థితులు గుండానే వెళ్ళారు. బైబిల్ వాక్యాన్ని నువ్వు నమ్మాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూడు జరుగుతుందని ఎరగమని రాయబడతా ఉంది. మేలు కలుగుటకే సమస్తము సమకూడు జరుగుతుంది. యోసేపు దేవుని నమ్మాడు, అందుకే ప్రతికూల పరిస్థితి వచ్చింది. మొదటే గుంటలో వేశారు అన్నంలో, తర్వాత ఇస్మాయిల్కి అమ్మారు, ఇస్మాయిల్ మరలా పోతిఫర్కి అమ్మారు, పోతిఫర్ ఇంట్లో భార్య తప్పుడు కేసు బనాయించి జైలుకి వెళ్ళాడు. అన్ని కష్టాలే. కానీ అక్కడ నుంచి డైరెక్ట్గా వాగ్దాన ఫలాన్ని అనుభవించినట్టు మనం చూస్తున్నాం. ఐగుప్తు గవర్నర్గా యోసేపు హెచ్చించబడ్డాడు. కారణము, ప్రభు యొక్క వాగ్దానము నెరవేర్చే దేవుడు. ఆయన అబద్ధ మాటకు నరుడు కాదు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, దేవుడు అబద్ధ మాటకు మానవుడు కాదు, ఆయన పశ్చాత్తపట్టుకు నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండా నా మాట ఇచ్చి స్థాపింపకుండా నా బైబిల్ సెలవిస్తూ ఉంది.
2 కొరింథీ 1:20 దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. నిశ్శబ్ద కాలంలో వెనుతిరగద్దు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడిగా లేచే సమయానికి నిరీక్షణ కోల్పోయినటువంటి పేతురు, కొంతమంది శిష్యులు, యేసుప్రభు శిష్యులు మరలా తిరిగి పాత వృత్తిలోనికి వెళ్ళిపోయారు. చేపలు పడ్డానికి వెళ్ళిపోయినట్లు యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం. మరలా తిరిగి పాత వృత్తిలోనికి వెళ్ళిపోయారు. వారు వెనుతిరిగారు. ప్రభు అన్నాడు, మిమ్మల్ని నేను మనుషుల పట్టు జాలరుగా చేస్తా అన్నాడు. ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు వారు ఎదురు చూడక, వారు విశ్వసించలేక ప్రభుని మరలా చేపలు పట్టి వృత్తిలోనికి వెళ్ళిపోయారు. ప్రియనేస్తమా, ఈ రోజున ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు వెనుతిరగద్దు. నిశ్శబ్ద కాలంలో ప్రభు ఏం చేయట్లేదు అనుకోవద్దు. ప్రభు అద్భుతాలు చేసే దేవుడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 3వ వచనంలో ప్రభు శిష్యులతో చెప్పాడు, పదండి నిద్రించున్నటువంటి లాజరును లేపుదామన్నాడు. మార్తా, మరియా, లాజరు అక్కలు ఇరువురు కూడా వార్తను పంపించారయ్యా, తమ్ముడు రోగిగా ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు, తొందరగా రా అన్నారు. ప్రభు పెడచెవును పెట్టాడు. వెళ్ళలేదు. ఆయన చనిపోయాడు లాజరు. 4వ రోజు తాపికి వెళ్ళారు ప్రభువారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు చెప్పాడు, పునరుద్ధానం జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోరని యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు చెప్పారు. మరలా మార్తమ్మ గుర్తు చేశారు ముందే చెప్పిన మాట. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అన్నాడు. ఎప్పుడైతే మరి అక్కడ మార్తమ్మ వారందరూ ఏడుస్తున్నారు, ప్రభు ఏడ్చాడని యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం రాయబడతా ఉంది. ఏడ్చింది ఆయన లాజరు చనిపోయినందుకు కాదు, వచ్చిందే లేపడానికి. మరి ఏడ్చింది మార్తా మరియల అవిశ్వాసాన్ని చూసి ఏడుస్తున్నాను. లాజరు బయటికి రా అంటే లేచాను. లేచి ప్రేత వస్త్రాలతో సజీవుడిగా బయటకు వచ్చాడు ఆ కులిపోయిన శవం. ఈ రోజున ప్రభు నీ జీవితంలో కూడా అద్భుతకరమైనటువంటి ఆ స్వరము, ఆ మెల్లని చల్లని స్వరాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీవు విశ్వసిస్తున్నావా? ఈ లోకాన్ని జయించాలంటే విశ్వాసం కావాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి విశ్వాసం, ప్రభువా నా విశ్వాసాన్ని బలపరచు అని అడుగుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైంట అసాధ్యమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ విశ్వాసము నీ జీవితంలో పెంపొందించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించాలి. 1 కొరింథీ 12వ అధ్యాయంలో విశ్వాసమనే వరాన్ని ఇస్తానంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. గలతీ 5:22లో విశ్వాసమనే ఆత్మఫలాన్ని ఇస్తానని పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నిశ్శబ్ద కాలంలో నువ్వు ఓర్చుకోవటానికి, నీవు విశ్వాసాన్ని కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అర్థించు. పరిశుద్ధాత్మ దేవుని హృదయంలోనికి ఆహ్వానించు. ఖచ్చితంగా విశ్వాసమనే వరాన్ని, విశ్వాసమనే ఆత్మఫలాన్ని ఇస్తారు. తద్వారా నువ్వు లోకాన్ని జయిస్తావు. జయశాలిగా ప్రభుని నిలబెట్టబోతున్నాను. ఈ 40 రోజులుగా నువ్వు ఏ హృదయ వాంఛతో ప్రభు దగ్గరికి వస్తున్నావో అడుగుతున్నావా, ఆ హృదయ వాంఛను ప్రభు తీర్చునుగాక. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీర్చబడును గాక. నిశ్శబ్ద కాలంలో విశ్వాసాన్ని కోల్పోవద్దు, వెనుతిరగద్దు. పేతురు మరికొందరు శిష్యులు వెనుతిరిగినట్లు వెనుతిరగద్దు. కానీ హెబ్రీ 12:2 విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ పరుగు పందెంలో ముందుకు సాగిపోదాం. జయశాలులుగా మనం నిలబడదాం. చిన్న ప్రార్థన చేయబోతున్నాను. తలలు వంచండి, కళ్ళు మూసుకొని మీ ఎడమ చేతిని నీ హృదయం మీద పెట్టుకో, నీ కుడి చేతిని ఆకాశం ఎత్తు. ప్రార్థించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు ప్రభా. 40 దినాల ఉపవాస ప్రార్థన దిన ధ్యానాలలో మీరు 40వ దినానికి మమ్మల్ని చేర్చారు. మీకు వందనాలు. వెతబడిన ప్రతి ఒక్క వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయని ప్రభా. లెట్ యువర్ వర్డ్ రూల్ దేర్ హార్ట్స్ లార్డ్. మీ వాక్యము ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని ఏలునట్లు మీ ఆత్మకార్యాన్ని జరిగించండి. నీ బిడ్డల ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి ప్రభా. విశ్వాసం అనే వరాన్ని పరిశుద్ధాత్మదేవా, విశ్వాసం అనే ఆత్మ ఫలాన్ని, వరాన్ని బిడ్డలకు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ యేసు నామంలో కొలతలేని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి సర్వసత్యములోనికి నడిపించబడుదురు గాక. ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసాన్ని బలపరచండి, దృఢపరచండి, స్థిరపరచండి, ఘనపరచండి యేసయ్యా. నీ బిడ్డల జీవితాలలో కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చండి.
దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, అంగలార్పును నాట్యంగా మార్చండి, చేదనుభవాలు మధురమైన అనుభవాలుగా మార్చండి. అవిశ్వాసాన్ని కలగజేస్తున్న సాతాను శక్తులను యేసునామములో ఖండిస్తూ ఉన్నాం. జయ జీవితము దయచేయండి నాయన ప్రభా. కేవలం మీ వైపు మాత్రమే చూస్తూ ప్రతికూల పరిస్థితులు నాయన ఎదుర్కొని నాయన మీరిచ్చే వాగ్దాన ఫలం పొందుకునే గొప్ప ఆత్మశక్తిని ప్రతి ఒక్క బిడ్డ యేసు నామములో పొందుకొనుదురుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే అర్పిస్తూ మేము అడిగినవన్నీ కూడా నాయన మేము పొందుకున్నామని నమ్ముతూ యేసు నామం పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి అనేకులకు దీవెనకారకులుగా చేయనుగాక. ఆమెను దయచేసి గమనించండి. రానున్న రోజుల్లో ఇంకా అనేకమైన అంశాల గురించి మరి క్రమంగా కనీసం వారానికి 2 రోజులు మీతో ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని సంధించే భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను, మరి షేర్ కూడా చేయొచ్చు. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా అంటే మేము లైవ్లో వచ్చిన ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మేక్ యూ అ బ్లెస్సింగ్ టు మెనీ. థ్యాంక్ యూ.